కరీంనగర్లో బ్యాంకు ఉద్యోగులు ఐక్యంగా సమ్మె నిర్వహించారు. కేంద్ర సర్కారు ఉద్యోగుల్లాగే 5 రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ రాజీవ్ చౌక్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు బ్యానర్స్, ప్లకార్డులతో నినాదాలు చేశారు. ప్రజాసేవల ఒత్తిడి, పెరిగిన పని భారం కారణంగా కుటుంబానికి సమయం దొరకడం లేదన్నారు బ్యాంకు ఉద్యోగులు. ఆర్బీఐ ఇప్పటికే కొన్ని సిఫార్సులు చేసినప్పటికీ అమలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సమ్మె కారణంగా నగరంలోని పలు బ్యాంకింగ్ లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, క్యాష్ డిపాజిట్స్, డిమాండ్ డ్రాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు బ్యాంకు ఉద్యోగులు. ఐదు రోజుల పని దినాలు కావాలని మేము చేసే పనికి ఈరోజు బ్యాంకులలో శ్రమ దోపిడీ జరుగుతుంది. ఉదయం నుండి సాయంకాలం వరకు ఒక 10 నుండి 12 గంటల పని చేస్తున్నాము. అందరం కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. డిమాండ్స్ అంటే 5 డే బ్యాంకింగ్ కావాలి, తర్వాత వర్క్ లోడ్ తగ్గాలి, మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని మేనేజ్మెంట్ చెప్తున్నది. కానీ ఎప్పుడు కూడా మెయింటైన్ కావట్లేదు. వాళ్ళ పైనుండి వచ్చే ప్రెజర్లకు కొంతమంది కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, గుండెపోట్లు వస్తున్నాయి. ఈ విధంగా కాకుండా దీన్ని తగ్గించాలని, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఓన్లీ వన్ డిమాండ్ ఫర్ us is 5 day banking. This is only one mantra. What we demand is our primary right. Any government organizations, private organizations today working for 5 days, but only the bankers, we are the key bones behind the economy. We are working for 6 days. So our right, we are fighting for that. అన్ని ఆర్థిక సంస్థలు అన్నింటిలో ఇప్పటికీ 5 రోజుల పని దినాలు ఉన్నాయి. ఓన్లీ బ్యాంకుల్లో మాత్రం 5 రోజుల పని దినాలు లేవు. 2022వ సంవత్సరంలో ద్వైపాక్షిక వేతన ఒప్పందం జరిగినప్పుడే ఐబీఏ సూత్రప్రాయంగా 5 రోజుల పని దినాలకు ఒప్పుకోవడం జరిగింది. దానికి ఆల్రెడీ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ గవర్నమెంట్ మాత్రం ఈ విషయాన్ని తార్చానం చేస్తూ గత 5 సంవత్సరాలుగా బ్యాంకు ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎంతోమంది ఉద్యోగులు నిద్రలేమి సమస్యతోటి వాళ్ళ మెంటల్ స్ట్రెస్తో ఆత్మహత్య చేసుకోవడం కానీ, హార్ట్ అటాక్లకు గురి కావడం జరుగుతుంది. ఎందుకంటే 10 మంది చేయాల్సిన పని 5గురు చేస్తున్నారు, 5గురు చేయాల్సిన పని ఒక్కరే చేస్తున్నారు. కస్టమర్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఉద్యోగస్తులను బ్లేమ్ చేస్తున్నారు తప్ప రిక్రూట్మెంట్ జరగట్లేదు, ఉద్యోగులకు ప్రశాంతత లేదనే విషయాన్ని కస్టమర్స్ గుర్తించాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఈ శ్రమ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. బట్ మేము మా యొక్క ఏదైతే ధార్మికమైన హక్కు ఉందో, మా యొక్క న్యాయబద్ధమైన హక్కు ఉందో, 5 రోజులు మేము పనిచేయాలనే మా హక్కు ఉందో దాన్ని సాధించుకోవడానికి మాత్రమే సమ్మె చేస్తున్నాము.